హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్. ఈరోజు వీడియోలో 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉన్న వారికి లెహెంగా కటింగ్ ఎలా చేయాలనో ఈ వీడియోలో చాలా వివరిస్తూ చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ లంగా చూపిస్తాను మీకు. ఇది 3/2 ఉంది లంగా, 3 మీటర్ల నర ఉంది. దీన్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను. లంగా ఫస్ట్ ఈ కింది కొనాలని కరెక్ట్గా మడత పెట్టుకోవాలి. చూడండి, బార్డర్ ఇది సమానంగా మడత పెట్టుకోవాలి. చూడండి, 4 మడతలు చేసుకొని దీన్ని ఇలా చక్కగా వేసుకోవాలి. దీని హైట్ వచ్చేసి 37 ఉందన్నమాట. దీని హైట్ 37. అయితే మనం ఏం చేయాలి, 36 పెట్టుకోవాలి, 36 ఇంచులు పెట్టుకోవాలి. పైన 2 ఇంచుల బెల్ట్ వస్తుంది అనమాట. దాంతో కరెక్ట్ కలిపి 37 రెడీగా అవుతుంది అనమాట. 36 పెట్టుకుంటే మన ఖర్చా కూడా ఇందులోనే వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ బార్డర్ కింది నుంచి కొలుచుకోవాలి. చూడండి, 36 ఇక్కడ కరెక్ట్ పెట్టుకొని, ఇక్కడ ఇంకా మనం కచ్చాకి ఏం వదులుకోవద్దు, మనం ఇందులోనే వచ్చేసింది మన కచ్చా. 36 ఇంచులు ఇలా మొత్తం కొలుచుకొని చక్కగా లైన్ వేసుకో. ఇక్కడ 36 కరెక్ట్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ లైన్ వేసుకోవాలి. ఇట్లా టేప్ చక్కగా పెట్టుకొని ఒక లైన్ వేసుకోండి. ఈ మారకి ఇట్లా చక్కగా స్కేల్తో ఒక లైన్ వేసుకోవాలి. చూడండి, ఒక లైన్ వేసుకున్నాను నేను చక్కగా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాము. ఇవి కట్ చేసే ముందు ఒకసారి సమానంగా ఉన్నాయా లేవో చూసుకోవాలి. దీనికి ఒక పిన్ను పెట్టుకుందాం మనం కదలకుండా. ఇట్లా 4 మడతలు సమానంగా మడత పెట్టుకోవాలి. చూడండి, బార్డర్స్ కరెక్ట్ ఉండాలన్నమాట. లంగా బార్డర్స్ ఇట్లా సమానంగా పెట్టుకొని దీనికి ఒక పిన్ను పెట్టుకోవాలి కదలకుండా. 4 దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇట్లా బార్డర్లు సమానంగా చూసుకోవాలి. ఒకటి కిందికి మీదికి ఉంటే ఇట్లా సమానంగా అనుకొని ఇక్కడ చూసుకోండి. 4 బార్డర్లు చూడండి, కింది తక్కువ ఉంది, కొంచెం కిందికి ఇట్లా గుంజేసి ఇట్లా 4 సమానంగా అనుకొని ఇక్కడ ఒక పిన్ను పెట్టుకున్నాం కదలకుండా. ఇలా ఈ విధంగా అంతటా పెట్టుకోండి. చూడండి, ఎక్కువ తక్కువ ఉన్నాయి మనకి బార్డర్స్. ఇది కిందిది కొంచెం తక్కువ ఉంది, కింద ఇట్లా గుంజి సమానం చేసుకోవాలి. ఇక్కడ ఒక పిన్ను పెట్టుకోవాలి. తర్వాత అలాగే ఇక్కడ కొన కూడా కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. బార్డర్స్ కిందిది కొంచెం తక్కువ ఉంది, ఒక పిన్ను పెట్టుకున్నా. మొత్తం ఈ విధంగా కదలకుండా ఇప్పుడు దీన్ని ఈ విధంగా సమానంగా అనుకున్నాము.
ఇప్పుడు మనం వేసుకున్న మార్క్ కరెక్ట్ ఉందా లేదా చూసుకుందాం ఒకసారి. 36 ఇంచులు వేసుకున్నాం కదా, కరెక్ట్ ఉందండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇక్కడ మనము సైడ్కు మాయ పెట్టుకుంటాం కదా, ఆడికి కచ్చిక పెట్టుకోవాలి. తర్వాత ఈ సెంటర్కి కూడా ఒక కచ్చిక పెట్టుకోవాలి. దీనికి కూడా ఒక సెంటర్కి కచ్చిక పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి మనం ఈ మాయకు వదిలేసి క్లాత్ని ఇట్లా పట్టుకొని ఈ 4 సమానంగా చేసుకొని ఇక్కడ సెంటర్కి కూడా కచ్చిక పెట్టుకోవాలన్నమాట. మనం ఇట్లా పెట్టుకుంటే మనకి గేర అనేది రౌండ్ సమానంగా వస్తుంది అనమాట. మనకి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా సమానం వస్తుంది. ఇట్లా సైడ్కి కుట్టుకోవాలి. తర్వాత దీన్ని 1 ఇంచు తోటి గ్యాప్ 1 ఇంచే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కొంచెం చిన్న కుచ్చు కావాలన్నారు వాళ్ళు, అందుకే ఇట్లా ఈ మోడల్లో అంతా కుచ్చు ఇట్లా పెట్టుకుంటూ రావాలన్నమాట. 1 ఇంచు తోటి ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది కుచ్చుల లంగా అనమాట. ఇట్లా 1 ఇంచే పెట్టమన్నారు వాళ్ళు, చిన్నగా రావాలన్నారు కుచ్చు, అందుకే 1 ఇంచ్ కుచ్చే పెడుతున్నా. ఇది కుచ్చుల లంగా, ప్లేట్ల లంగా. ఇది ఇట్లా ప్లేట్స్ అన్నీ పెట్టుకుంటూ పోవాలి ఒకదాని పక్కకు ఒకటి ఇట్లా. ఇప్పుడు చూడండి, నేను బెల్ట్ కట్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెము మనము లోపలికి ఫోల్డింగ్ చేయడానికి కొంచెం మాయ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఆమెది నడుము 30 ఉంది, కాకపోతే నేను 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఇది నాడా వేసి కుట్టాలన్నమాట. ఇది బెల్ట్ కాదు, ఇట్లా నాడా వేసి కుడతారు చూడు, అదే అనమాట. ఇప్పుడు నేను 16.5 తీసుకుంటున్నా, అంటే 33 ఇంచులు ఉందన్నమాట. అయితే మరి యాక్చువల్లీ నడుము 30, దానికంటే ఎక్స్ట్రా 3 ఇంచెస్ తీసుకుంటున్నా నేను. సగం చేస్తే 16.5 వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇక్కడ ఈ బార్డర్ బెల్ట్కి రావాలన్నమాట. ఇలా చక్కగా కట్ చేసుకొని పెట్టుకుందాము బెల్ట్కి. ఇది ఉండని ఉంచుకోవాలి, ఎందుకంటే ఇది ఇట్లా అటాచింగ్ చేసుకొని ఇట్లా బెల్ట్ పైనుంచి ఇట్లా రావాలి. ఇట్లా వస్తుంది అనమాట బెల్ట్. ఇది బెల్ట్ అనమాట. ఇది బెల్ట్కి రావాలి. ఇప్పుడు ఈ లంగా లోపలికి లైనింగ్ కట్ చేసుకున్నాము. దీన్ని మనం ఇట్లా క్రాస్లో వేసుకుందాం. ఇది ఉంది కదా, ఈ కొనాన్ని ఇట్లా క్రాస్లో వేసుకుందాము. లోపల నేను క్రాస్లో వేస్తాను, ఎందుకంటే లోపల కుచ్చులు పెట్టి పైన కుచ్చులు పెడితే లావుగా అనిపిస్తుంది అనమాట. అందుకే లోపల నేను ఈ విధంగా క్రాస్లో వేసుకొని తీసుకుంటా. ఇందాక మనం బెల్ట్కి 33 ఇంచులు పెట్టి కట్ చేసుకున్నాం కదా, 33ని సగం చేస్తే 16.5, మళ్ళీ సగం చేయాలి. నడుముని 4 భాగాలు చేయాలి, ఎందుకంటే ఇది 4 పొరలు ఉంది కాబట్టి 4 భాగాలు చేసుకోవాలన్నమాట. దీన్ని మళ్ళీ సగం చేస్తే 8 మీద 1/4 ఇంచ్ వస్తుంది అనమాట. ఇక్కడ పెట్టుకోండి, 8 మీద 1/4 ఇంచు. మళ్ళీ సైడ్కి మాయ కూడా రావాలి. ఎంత? 9.5 పెట్టుకోవాలి. మొత్తము నేను 10 ఇంచులు మాయతో సహా ఎక్కువ పెట్టుకుంటున్నా నేను. చూడండి, ఇట్లా క్రాస్లో పెట్టుకొని క్రాస్లో కొంచెం లైన్ వేసుకోవాలి ఇట్లా చక్కగా. మనకి ఇది కరెక్ట్ ఉందా లేదా తెలియడానికి ఈ కొనని కరెక్ట్ కొలుచుకోండి. ఇది 12.5 ఉంది, ఇక్కడ కూడా మనకి 12.5 రావాలి. చూడండి, ఇది కొంచెం ఇట్లా షేప్ వేసుకో కొద్ది. అయితే కొంచెం ఇక్కడ కూడా కొంచెం షేప్ వేసుకోవాలి, ఎందుకంటే ఈ సెంటర్లో కూడా 12.5 వచ్చింది. ఈ కొన 12.5 పెట్టుకోవాలి, ఈ కొన 12.5, మళ్ళీ మధ్యలో కూడా ఇట్లా 12.5
పెట్టుకోవాలి. దీని ఇప్పుడు లైన్ వేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు హైట్ మనము నడుము మనకి 8.5 వచ్చింది కదా, ఇక్కడికి మారక్ వేసుకోవాలి. ఇది నడుము మారక్ అనమాట. ఇప్పుడు మనం ఈ లంగాకు 36 పెట్టినాం కదా, దీనికి 35 ఇంచెస్ పెట్టాలి. ఎందుకంటే ఫోల్డింగ్ కూడా ఇందులోనే వచ్చేస్తుంది మనకు. లైనింగ్ బయటికి కనిపించొద్దు కదా, అందుకే ఇగో 35 ఇక్కడ. దీనికి కచ్చా కూడా ఇందులోనే వచ్చేస్తుంది 35లోనే. చూడండి ఇక్కడ మార్క్, ఇంకొద్దిగా మారక్ పెట్టుకోండి. మళ్ళీ ఇంకా కొద్దిగా ఇట్లా కొద్దిగా కొలుచుకుంటూ మనము రౌండ్ అప్గా కొలుచుకోవాలన్నమాట. లంగకి ఒకేసారి కొలుచుకుంటే మనకి మారక్ వేయనీక రాదు, అందుకే ఇట్లా వేసుకోవాలి. ఈ కార్నర్కి కూడా కొలుచుకోవాలి కరెక్ట్ ఉంది. ఈ మార్క్లో కలుపుకుంటూ ఒక లైన్ వేసుకోవాలి. ఈ విధంగా అంతా లంగా కట్ చేసుకోవాలి. మారక్ మీదకించే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ నడుము దగ్గర కూడా కట్ చేసుకోవాలి ఇట్లా. తర్వాత ఈ నడుము అదేవిధంగా ఈ సెంటర్ కచ్చిగా పెట్టుకోవాలి ఇట్లా. తర్వాత దీనికి జాయింటింగ్ వేసుకుంటాం. జాయింటింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఇట్లా ఉంది, దీనికి ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇట్లా ఒక పిన్ను పెట్టుకున్నాం. పిన్నులు పెట్టుకుంటే మనకి జాయింటింగ్ అనేది కరెక్ట్ కటింగ్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. ఇట్లా కదలకుండా మనం పిన్నులు అక్కడక్కడ పెట్టుకోవాలి. ఇట్లా వేసుకున్నాక దీన్ని ఇట్లా వేసుకో కదలదన్నమాట. చూడండి ఇప్పుడు నీకు కట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. చూడండి ఇప్పుడు లంగా కటింగ్ అయిపోయింది. ఇది లోపల అస్తరు, ఇది పైన లంగా అన్నమాట. ఇదేమో బెల్ట్, ఇదేమో బెల్ట్కి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక కొత్త వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.